హాయ్ ఆల్, ఈ బ్లౌజ్ ప్యాటర్న్ చూసారు కదా. నేను చెప్పే ఈ చిన్న టిప్స్ అయితే ఫాలో అవ్వండి, బ్లౌజ్ చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ పిఎల్ డిజైన్స్. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు నా వీడియోస్ అయితే 100% సాటిస్ఫై అయ్యేలాగా స్టిచ్చింగ్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ బ్లౌజ్ దగ్గరికి వచ్చేసరికి బిగినర్స్ కి కూడా ఇది ఈజీగా అర్థమవుతుందండి. వాళ్ళు చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఫైనల్ రిజల్ట్ అయితే సూపర్ గా వస్తుంది. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ అయితే మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. దానికి లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి. అండ్ అలాగే నెక్ కూడా కట్ చేసుకోవాలి రౌండ్ షేప్ లో. ఇక్కడ నేను వచ్చేసి పైపింగ్ థ్రెడ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఎవరికైనా పైపింగ్ థ్రెడ్ ప్రిపేర్ చేయడం రాకపోతే నేను ఇంతకు ముందు వీడియో షార్ట్స్ లో అయితే అప్లోడ్ చేశాను, దాన్ని మీరైతే చెక్అవుట్ చేయండి. ఎప్పుడైనా పైపింగ్ కి క్రాస్ లో ఫ్యాబ్రిక్ ని కట్ చేసి పైపింగ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో దీనికి నేను కింద కొంచెం తక్కువ ఉండి పైన ఎక్కువ ఉండేటట్టు ఇక్కడ పైపింగ్ థ్రెడ్ పెట్టి పైపింగ్ చేస్తున్నాను. దీన్ని మనం ఏదైతే తీసుకున్నామో బ్యాక్ పార్ట్ దాని మీద పెట్టి స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్లు క్లియర్ గా చూడండి. నెక్స్ట్ ఇలా స్టిచ్ చేశాక బ్యాక్ కి టర్న్ చేసి మనం క్రాసెస్ మంచిగా తిరగాలి కాబట్టి అదే ఘాట్లు అయితే పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టడం అయిపోయాక వీడియోలో చూపించినట్లు ఎక్సెస్ ఫ్యాబ్రిక్ ని ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. సో మనం పైపింగ్ వేసే వాళ్ళు, ఇది బిగినర్స్ కానీ నేను ఇలా చెప్తున్నాను, మీకు లోడింగ్ పైపింగ్ వస్తే లోడింగ్ పైపింగ్ కూడా వేసేసుకోవచ్చు. దాని వీడియో కూడా నేను షార్ట్స్ లో అప్లోడ్ చేశాను, చెక్అవుట్ చేయండి. ఇలా కంప్లీట్ అయిపోయాక మనం ప్యాచ్ వర్క్ వేసుకోవాలి కాబట్టి బ్లౌజ్ లెంత్ అనేది మనం చూసుకోవాలి. మనం బ్లౌజ్ లెంత్ అనేది మెజర్ చూసుకోవాలి. ఇక్కడ 14.5 ఉంది. సో ఇక్కడ నేను క్యాన్వాస్ పేపర్ కూడా 14.5 తీసుకొని విడ్త్ వచ్చేసి 2.5 తీసుకున్నాను. 14.5 లో 1/2 ఇంచు కింద పైన ఖర్చుకు తీసేసాను, 1/2 ఇంచ్. సో 14 ఉంది కాబట్టి మనం 2 ఇంచెస్ మార్క్ చేసుకుంటూ వెళ్ళాలి కర్వ్ కోసం. సో వీడియోలో చూసినట్లు మార్క్ చేసుకొని కర్వ్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను క్యాన్వాస్ పేపర్ ని బ్లౌజ్ మీద పెట్టి చూసాను, కొంచెం ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి క్యాన్వాస్ పేపర్ ని కట్ చేసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ బాల్స్ కూడా పెట్టాలి కాబట్టి కొంచెం తక్కువ ఉంటేనే బెటర్. నెక్స్ట్ దీన్ని ఏదైతే బార్డర్ ఉందో బార్డర్ క్లాత్ కి ఐరన్ చేసుకోవాలి. ఇలా ఐరన్ చేశాక మనం ముక్క తిప్పేసుకోవాలి కాబట్టి మనం లైనింగ్ తీసుకోవాలి. కాటన్ లైనింగ్ సంథింగ్ ఏదైతే అది తీసుకొని మన వీడియోలో చూపించినట్లు ముక్క అనేది తిప్పుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్నాక కార్నర్స్ లో మనం ఘాట్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇలా పెట్టడం వల్లనే కర్వ్ అనేది తిరుగుతుంది. సో ఇలా కర్వ్ రివర్స్ తిప్పేశాక ఫ్యాబ్రిక్ ని రివర్స్ ఫోల్డ్ చేశాక పైన ఐరన్ కావాలనుకుంటే ఐరన్ చేసుకోవచ్చు, లేదంటే స్టిచ్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ స్టిచ్ వేసుకున్నాను ఎందుకంటే ఇది మందంగా ఉంది క్లాత్, సో నేను స్టిచ్ వేసుకున్నాను. ఇంకా అనదర్ సైడ్ అనేది వీడియోలో చూపించినట్లు ఫోల్డ్ చేస్తున్నాను. ఇక్కడ నేను కాటన్ లైనింగ్ అనేది కట్ చేస్తున్నాను ఎందుకంటే నాకు మందం ఎక్కువ అయింది. మీరు ఉంచుకుంటే ఉంచుకోవచ్చు. సో ఇక్కడ నేనైతే కట్ చేసి ఇంకా ఫోల్డ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే పాట్లీ బటన్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. థర్మాకోల్ బాల్స్ ఉంటాయి కదా, సో వాటితో మన క్లాత్ పైపింగ్ ఏ క్లాత్ తో అయితే వేసామో ఆ కలర్ తో బాల్స్ అనేవి ప్రిపేర్ చేసుకొని ఒక్కొక్కటి వీడియోలో చూపించినట్లు మనం బాల్స్ అనేవి పెట్టుకుంటూ స్టిచ్ వేసుకోవాలి.
అండ్ ఇలా స్టిచ్ వేసుకున్నాక ఈ ప్యాచ్ అనేది తీసుకెళ్లి బ్లౌజ్ కి అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, కింద వరకు నేను కర్వ్ మీదనే స్టిచ్ వేసేసుకున్నాను. పైకి వచ్చేసరికి మనకి నెక్ ఉంటుంది కాబట్టి అక్కడ వరకు స్టిచ్ వేసుకున్నాను. మీకు కావాలంటే ఇక్కడ హెమింగ్ కూడా చేసుకోవచ్చు. అనదర్ సైడ్ కూడా ఇలా స్టిచ్ వేసుకున్నాను. చూసారు కదా, చాలా సింపుల్ గా అయిపోయింది ఈ ఫ్యాబ్రిక్ అయితే. ఫైనల్ రిజల్ట్ అయితే సూపర్ గా ఉంది కదా. ఇలాంటి క్విక్ అండ్ ఈజీ బ్లౌజ్ ప్యాటర్న్స్ అయితే నేను 1 by 1 అప్లోడ్ చేస్తూ ఉంటాను. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ బికమింగ్ వీడియోస్ లో అంబ్రెల్లా కటింగ్ అండ్ ఫ్రాక్స్, ట్రెండింగ్ డిజైన్స్ అనేవి నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. చలో బాయ్, థ్యాంక్ యూ.